నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, నేను ఎస్సీ ఎస్టీ బీసీల కోసం బడ్జెట్ తగ్గించినారన్న అంశం మీద లేస్తారనుకున్నా అధ్యక్ష. దాని మీద మాట్లాడతాడు అధ్యక్ష. ఎందుకోసం ఎస్సీలకు, ఎందుకోసం ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి సంక్షేమానికి, బీసీ సంక్షేమానికి నిధులు తగ్గించారో ఆ అంశం మీద మాట్లాడతారనుకున్నా అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చిందంటే, ఏమి ఇచ్చిందో చూపించాను. 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని రుజువులతో సహా నేను రుజువు చేస్తే కూడా దాని మీద మాట్లాడారు అధ్యక్ష. కేవలం సబ్జెక్ట్ డిబేట్ చేస్తారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. మీరు మంత్రి గారు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి, లేకుంటే సబ్జెక్ట్ చదువుకొని మాట్లాడండి. ఈ రకంగా మీరు తప్పుగా మాట్లాడితే स्पीकर साहब, आपका तहे दिल से शुक्रिया अदा करते हुए I take the opportunity to participate in the general discussion of the state budget for the financial year 2026-27. Sir, అధ్యక్ష, ఈరోజు నేను పొద్దున కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. సార్, ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం అధ్యక్ష, తెలంగాణ భారతదేశంలో భాగమా లేదా ఒప్పుకున్నారు కదా. ఈరోజు తెలంగాణ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 5% అధ్యక్ష ఫర్ ద నేషనల్ జీడిపి. 5%. మాకు వాపసు ఎంత వస్తున్నాయి అధ్యక్ష? 60,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయన ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రజలు కడతా ఉంటే వారు ఇచ్చింది ఎంత అధ్యక్ష? ఎంత సార్? 60 లక్షల కోట్లు అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ వారు? 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది బీజేపీకి సంబంధించి శాసనసభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అధ్యక్ష. వాట్ ఆర్ వి గెట్టింగ్ అధ్యక్ష? ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ హానరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ బీజేపీ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు ప్రజలకు సంబంధించిన రాష్ట్రం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే దాంట్లో తెలంగాణ ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? 8 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవటం అన్యాయం. కనీసం సగమని ఇవ్వాలి కదా అధ్యక్ష. ఏం సార్, ఎప్పుడు చూసినా కేంద్రం ఇచ్చింది, కేంద్రం ఎందుకు ఏమన్నా? వీ హ్యావ్ ఎవ్రీ రైట్, మా ప్రజలకు ఎవ్రీ రైట్ ఉంది టు క్లెయిమ్. రాజ్యాంగంగా ఫెడరల్ స్పిరిట్ ని పెట్టుకొని ఈరోజు ఇవ్వాల్సిన ధర్మం ఉంది అధ్యక్ష. ప్రతిసారి మాకేదో భిక్షం వేస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ దానం వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది సరికాదు మహేశ్వర్ రెడ్డి గారు. ఏం సార్ ఇది? ప్లీజ్ ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ప్రజలు. సార్, బీజేపీ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నారు సార్. వీరందరినీ ఎన్నుకున్నది మన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల గురించి, ప్రజల సంక్షేమాన్ని గురించి, అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి సార్. ఏమైతే పార్టీ ఇంత ఇచ్చింది, పార్టీ ప్రభుత్వం ఇంత ఇచ్చింది, మా కేంద్రం ఇంత ఇచ్చింది. అరే, కేంద్రం ఇవ్వాల్సింది అవసరం ఉంది, బాధ్యత ఉంది. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్లెయిమ్ ఈచ్ ఆఫ్ ద పెన్నీ వాట్ వీ హ్యావ్ పేడ్ టు సెంటర్. వీఆర్ క్లెయిమింగ్, డెఫినెట్లీ విల్ బి ఫైటింగ్. ఆ ఫైట్లో మీరు రావాలంటే మేము ఇంతే ఇచ్చినాం, ఇంతవరకే ఇస్తాం, ఇంత గొప్ప చేసినాం అని మాట్లాడటం ఏదో అధ్యక్ష. ప్లీజ్ సార్, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మీరు తెలంగాణ ప్రజలకు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు నిర్మల్ ఎమ్మెల్యేగా. ఎట్లా సార్ ఇది? నిర్మల్ ఇది పార్ట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. వారు ఏమో అనుకుంటున్నారు, ఢిల్లీలో ఉంటున్నారు అనుకుంటున్నారు, లేకుంటే మహారాష్ట్రనో రాజస్థానో ఎక్కడో ఉన్నట్టు మా బీజేపీ ప్రభుత్వం. సరే, బీజేపీ ప్రభుత్వం ఉంది, మేము ఒప్పుకుంటున్నాం. ఈ విధంగా మాట్లాడడం సరికాదు అధ్యక్ష. మీరు ఇస్తా ఉన్నారు, ఇవ్వాల్సిన ధర్మం ఉంది. ఇంకా ఈరోజు తెలంగాణ రాష్ట్రం 5%, ఆల్మోస్ట్ 4.92% కాంట్రిబ్యూటింగ్ టు ద నేషనల్ జీడిపి అధ్యక్ష. చిన్న రాష్ట్రమైనా కానీ ఆ విధంగా సరిసమానంగా సమతుల్యంగా మనకు రావాల్సిన అంశం గురించి మాట్లాడితే బాగుంటుంది. మేము ఇచ్చినాం. ఏం సార్, ఎందుకు, దేని గురించి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, దేని గురించి? సార్, నేను వి టేక్ ఎ స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఫర్ హిజ్ స్టేట్మెంట్ సార్. గౌరవ మంత్రి గారు మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్. గౌరవ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబిస్తే నేను ఇస్తా. వారు అడిగిన ప్రశ్నకు మీరు జవాబిస్తా అంటే మీకు మైక్ ఇస్తా.
స్టేట్ లే థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు ఇప్పుడే ఎంటర్ అయ్యి వచ్చుడే సబ్జెక్ట్ మరి పూర్తిగా విన్నారో లేదో సడన్గా మళ్ళీ మొదటికి వచ్చారు అధ్యక్ష. మళ్ళీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్కే వస్తూ ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చింది అధ్యక్ష. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ 32% ఉండే అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ 42% పెంచడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి గత 5.5 సంవత్సరాలలో 3,76,175 కోట్లు ఇచ్చి 80% మనం కట్టిన ప్రతి రూపాయికి 80 పైసలు ఇచ్చి మిగిలిన ఏ రాష్ట్రానికి లేనంత అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి వారికి తెలియదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఈ 12 సంవత్సరాలలో దాదాపు 13 లక్షల కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఈ రోజు మరి బీమారు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మరి కేవలం 4 రాష్ట్రాలకు మరి కట్టి పెడుతున్నటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మరి వారి నాయకుడు రాజీవ్ గాంధీ గారు కాదా అధ్యక్ష? ఇంత అయినప్పటికీ కూడా ఈ రోజు 80% నిధులు ఈ రాష్ట్రానికి ఇస్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేసి దివంగతుడు. ఆయన పేరు ఇక్కడ ప్రస్తావించి ఆయన గ్రామ సచివాలయాలు బాగుండాలని జవహర్ పంచాయతీ నిధులు తీసుకొచ్చి మొత్తం వికేంద్రీకరణ చేసి నేరుగా ఢిల్లీ దాకా నిధులు తెచ్చిన వ్యక్తి. వారిని మనకు ఆదర్శం ఇవ్వాల. 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పంచాయతీలను పటిష్టపరిచిన వ్యక్తి. వారిని గురించి స్మరించుకుంటున్నారు. ధన్యవాదాలు మీకు. ఎందుకంటే కనీసం అట్లనా నేను అది కూడా గౌరవ సభ్యుడు పాపం వాళ్ళు పార్టీని వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని రామచంద్రరావు గారిని అదేవిధంగా ఎంతసేపు పాపం హరీష్ రావు ఇంజన్ పక్కకు లేకపోతే ఈ మహేశ్వరుడికి ఇంజన్ స్వయంగా మాట్లాడే పరిస్థితి లేదంటే దయచేసి అధ్యక్ష స్వయంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఊరికే పక్కన సభ్యుడు సూచనలు చేస్తూ ఉంటుంటే నేను మళ్ళీ చెప్తారా ఇలా మాకు వస్తున్న మాకు వస్తున్నటువంటి ఆదాయము మేము కడుతున్నటువంటి ట్యాక్స్ బీహార్కు ₹6.67 ఇస్తున్నటువంటి విషయం ఒక్కసారి చూస్తాం. కాబట్టి అది రాష్ట్రం దేశం మొత్తం ఇచ్చేది మాకు. దేశం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరే మేము పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్ ఉన్నామా? మేము తెలంగాణ హక్కు బడ్జెట్లో పైసలు ఇవ్వలేదు. మీరు పక్క ఆంధ్రప్రదేశ్కి మీరు కూడా చూస్తున్నారు కదా అధ్యక్ష. నేను కొత్తగా తప్పు చెప్తే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు వస్తున్నాయి, తెలంగాణకి ఎన్ని నిధులు వస్తున్నాయి? మీరు ఇలా వాళ్ళ కుర్చీ కాళ్ళ కింద నిలబడినారు కాబట్టి వాళ్లకు భయపడి ఏదంటే అది జ్యూజురు అంటుంటే తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే బాధ్యత మీకు లేదా? పోయిన శాసనసభలో మనం తీర్మానం చేయలేదా? ఇలా మీరు ఎంతసేపు ఏదో లెక్క అందరికి ఇచ్చినట్టు మాకు ఇచ్చాం, చదివి బాగా ఇచ్చాం అంటారు. అందుకే దయచేసి మళ్ళొక్కసారి మీ ద్వారా వాళ్ళకి వీలైతే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ నిధులు తీసుకురావాలని సందర్భంగా కోరుతా ఉన్నా. जनाब माधुरी हुसैन साहब, नहीं आप उठिए आप बात करिए सर, आप बात करिए 3 बार आपने को बिठाए सो इसलिए बोल रहा हूं पहले कंट्रोल कर लीजिए, आपस का मसला हल कर लीजिए, फिर उसके बाद मैं शुरू करता हूं. बात करिए. Speaker sir, I take the opportunity to participate in the general discussion of the state budget for the financial year 26-27. On behalf of AIMIM party, I compliment the Deputy Chief Minister Janab Bhatti Sahab for presenting the third state budget of the Congress government. He presented the budget with a record outlay of rupees 3,24,134 crores. It also sets a record with a projected fiscal deficit of rupees 56,133 crores as well. Incidentally, the state public debt is estimated to rise to a record figure of rupees 5,62,363 crores during the year. It is a matter of satisfaction that the Telangana gross domestic product has been estimated at rupees 17,82,198 crores in the current financial year 2025-26, indicating a growth rate of 10.7%. Telangana GSDP accounts to 5% of the national GDP, and the state's growth rate is 2.7%.
higher than the national growth rate of just 8%. The Deputy CM Saab says that our state growth is showing better improvement, whereas India's growth is slowing down. He cites this evidence that the policies being implemented by the Congress government are moving in the right direction and contributing to development. The state's per capita income has increased significantly to rupees 4,18,931 with a growth rate of 10.2% at current prices. In comparison, the national per capita income is rupees 2,19,575 with a growth of 6.9%, and thus Telangana's per capita income is 1.9 times higher than the national average. Our AIMIM party welcomes and supports Telangana Rising Vision 2047, which envisages an ambitious goal of transforming the state into $1 trillion economy by 2034 and $3 trillion economy by 2047. In effect, Telangana Rising Vision 2047, with the goal of making the state a $3 trillion economy, will raise the state share in the GDP to 10% from the existing 5%. Elaborating on the state debt structuring, Bhatti Saab says that the loans of rupees 25,612 crores raised by the previous BRS government at high interest rates have been restructured at lower interest rates, and the principal repayment tenure was extended to between 20 to 39 years. Referring to the 16th Finance Commission, the Finance Minister points out that while the state is contributing thousands of crores of rupees every year to the central exchequer in the form of taxes, what the state receives back through tax devolution from the central government is on average 42 paisa for every rupee it pays. He says that the serious injustice is done through this devolution to the states, which controlling population, increasing their revenues and contributing to the national economy. This is exactly the AIMM flow leader Janab Akbaruddin Awaisi Saab has been repeatedly saying in every budget session of the State Assembly ever since the formation of the state of Telangana in 2014.